దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యేసు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు. సత్యబాబు అనే క్రీస్తు విరోధి, బైబిల్ విరోధి ఉదయం లేస్తే సాయంకాలం వరకు బైబిల్లో తప్పులు ఎక్కడ ఉన్నాయా వెతుక్కుంటూ రాసుకుంటూ దానిని గురించి విరోధంగా బోధిస్తూ అదే బతుకు తెరువుగా ఎన్నిక చేసుకున్న సత్యబాబు రోజుకొక అవతారం ఎత్తుతూ ఈయనేదో బైబిల్ పండితులాగా బైబిల్ తీసుకొని క్రైస్తవులకు బోధిస్తున్నట్టుగా, అది ఎంత సాతానుగాడి బోధ. బైబిల్కి విరుద్ధంగా బోధిస్తున్నాడు. అనుకున్న రీతిలో ఈరోజు ఒక ఆదికాండం 43వ అధ్యాయం మొదలుకొని 50వ అధ్యాయం వరకు కూడా ఈయన ఒక ప్రవచనకర్తగా బోధిస్తున్నాడు. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఒక మతానికి ఒక ప్రామాణికమైన గ్రంథం ఉంటుంది. ప్రపంచ క్రైస్తవులకు ఆరాధ్య దైవమైన మన ప్రభువుల వారు గురించి వ్యతిరేకంగా బోధించడానికి, పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా బోధించడానికి రోజు ఒక అవతారం ఎత్తి కంటిన్యూస్గా బైబిల్ అంతా చెప్పాలని మొత్తం మీద ప్రయాసపడుచున్నాడు. ఈరోజు నేను విన్నది ఏంటంటే, తిన్నింటి వాసాలు లెక్క వేసే కుక్కలు అని దాని మీద మాట్లాడిన ఆ వీడియో విన్నాను. తిన్నింటి వాసాలు లెక్కించే కుక్కలు వీళ్ళు. ఏంటి సందర్భం అంటే, ఐగుప్తు దేశంలో యోసేపు నివాసం చేశాడు. ఆ తర్వాత తనతో పాటు తన అనలు, తన తండ్రి ఐగుప్తు దేశానికి వచ్చి పందులు కుక్కలు తిన్నట్టుగా అని తన ఇష్టానుసారంగా మాట్లాడడం. ఒకసారి తను చేసిన వ్యాఖ్యానాలు ఒకసారి వినండి, ఆ తర్వాత పూర్తిగా సవివరాలు మీకు తెలియచేస్తాను. పందిలాగా కుక్కలాగా తిన్నాడు ఐగుప్తు దేశం ఆహారాన్ని. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నన్ను ఇక్కడ పాతి పెట్టుకో, నేను చచ్చిపోతున్నాను. ఇప్పుడు తిండి తిన్నావు, 17 ఏళ్ళ పాటు తిండి తిన్నావు. తిండి తిన్న తర్వాత నువ్వు ఈ దేశానికి రాకూడదు కదా, అది విగ్రహారాధన దేశం, నేను అక్కడికి వెళ్ళను, ఒకవేళ నేను అక్కడ చచ్చిపోతానేమో అనేటటువంటి భయం నీకు ఉండాలి కదా. వచ్చేవు 17 సంవత్సరాలు ఉన్నావో, 17 సంవత్సరాలు తిండి తిన్న తర్వాత నీ కొడుకుని ఏమంటున్నావు? నా తొడకం చెయ్యట్టు, నా ముడ్లో చెయ్యట్టు, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను ఇక్కడ పాతి పెట్టుకో అని అడుగుతా ఉన్నా కదా. ఈ దేశంలో ఉన్న క్రైస్తవులు కూడా అంతేనండి. అన్ని వనరులు అనుభవిస్తూ ఉంటారు, ప్రభుత్వం నుండి అన్ని రాయితీలు పొందుకుంటా ఉంటారు. పైకి మేము క్రైస్తవులు అని చెప్పుకుంటా ఉంటారు. వాళ్ళ స్కూల్ సర్టిఫికెట్లో హిందూ అని ఉంటుంది. 100కి 99 మంది ఇప్పుడు యేసుని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు, చర్చికి వెళ్ళేటటువంటి వాళ్ళు, వాళ్ళ సర్టిఫికెట్ కనుక మీరు చూస్తే అందులో హిందూ అనే ఉంటుంది. విన్నారు కదా? మీకేమనిపిస్తుంది? విగ్రహ ఆరాధికుల దేశానికి ఈ బైబిల్ దేవుడు యోసేపును తీసుకెళ్ళి, యోసేపు అన్నయ్యను తీసుకెళ్ళి, యాకోబును తీసుకెళ్ళి వారి సొమ్ము, వారి ఆహారం పందులు కుక్కలు తిన్నట్టుగా వాళ్ళు తిన్నారు. తిని యాకోబు అవసాన దినాలలో తొడ కింద తన కుమారుని చేత, యోసేపు చేత ప్రమాణం చేయించుకుంటున్నాడు. నేను చనిపోతే ఐగుప్తులో పాతి పెట్టొద్దు, నా తండ్రి ఇంటి దగ్గర పాతి పెట్టండి. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, బైబిల్ పట్టుకొని బోధిస్తున్నప్పుడు బైబిల్లో ఉన్న విషయాలే చెప్పాలి. బైబిల్ పట్టుకొని
బైబిల్కి విరుద్ధంగా బోధించే ఏకైక ప్రసంగికుడు అనుకుంటున్నాను నేను, సత్యబాబు. ఆ దినాల్లో ఆచార్య ఆర్ఆర్కి మూర్తి గారు, దైవజనులు బ్రదర్ జోషి గారు కంటిన్యూస్గా రేడియోల్లో ధారావాహికంగా వ్యాఖ్యానాలు, బైబిల్లో సందేశాలు అందించేవారు. ఈయన కూడా కంటిన్యూస్గా ఇక ప్రారంభిస్తున్నాడు ధారావాహిక కార్యక్రమం బైబిల్కు వ్యతిరేకంగా. ఇవి వింటూ ఉంటే ఏమనిపిస్తుందంటే, ఇతన్ని ఇలాగా వదిలిపెట్టేస్తే క్రైస్తవులకు, నేర్చుకునే వారికి, క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి ఇతడు చేస్తున్న ప్రయత్నం అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగు చేసినట్లుగా ఇతడు గుడ్డివాడై అనేకులకు గుడ్డితనం కలుగు చేసే అంధకార సంబంధమైన బోధ ఇతడు చేస్తున్నాడు. ఇక్కడ కొన్ని వాక్యాలు మీకు నేను చెప్పాలి. తెన్నింటి వాసాలు లెక్కించే కుక్కలు వీళ్ళు అన్న మాటకి చాలా బాధ వేసింది. కారణం ఏంటంటే, 41వ అధ్యాయం ఆదికాండంలో మనం 36 నుండి వరుసగా మనం చదువుకుంటూ ఉంటే 46 వాక్యాలు, 36 నుండి 46 వాక్యాలు యోసేపుతో ఫరో రాజే మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, నా ఇంటికి నువ్వు అధికారమై ఉండు, నీ సెలవు లేకుండగా ఎవరు కాలు తీసి కాలు ఎత్తి పెట్టేదానికి లేదు, ఈ దేశానికి నేను నిన్ను అధికారిగా నియమిస్తున్నాను. ఉంగరాన్ని తీసి తొడిగించి, నారబట్ట వస్త్రాలను తొడిగించి, రాజుకు ఏ రీతిగా పట్టాభిషేకం చేస్తారు ఆ రీతిగా ఆయనకి పట్టాభిషేకం చేసినట్లు మనం చూస్తాం. ఆయన అధికారిగా దేవుని చేతిలో వాడబడ్డాడు. ఆ విషయాలు చెప్పడం మానేసి ఆ కరువు అధిగమించాలి, కరువులో దేశం సమృద్ధిగా జీవించాలి. ఇప్పుడు ఆదికాండంలో 41వ అధ్యాయంలో 57వ వాక్యంలో సమస్త దేశాలందరూ యోసేపు దగ్గరకు వచ్చారంట. సమస్త చుట్టుపక్కల ఉన్న దేశ ప్రజలందరూ యోసేపు దగ్గరకు వచ్చారట ధాన్యం కోసం. నేను కొన్ని సత్యాలు మీకు చెప్తాను, ఎందుకంటే క్రైస్తవుల గురించి కూడా ఈ సత్యబాబు మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే, ఉండేదేమో భారతదేశంలో ఇతర దేశపు దేవుణ్ణి యేసును ఆరాధిస్తున్నారు క్రైస్తవులు. పేరు క్రైస్తవులు కానీ వారి యొక్క సర్టిఫికేట్లో హిందూ అని ఉంటుంది. ఇట్లాంటి హీనమైన మాటలు మాట్లాడి మత కల్లోలం సృష్టించేవాడుగా తయారవుతున్నాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, క్రైస్తవుల దేవుడు, బైబిల్ దేవుడు ఎవరో తెలుసా? ఇండియాకి కాదు, ప్రపంచానికే దేవుడు. మేము ఆరాధించే దేవుడు ఇంటర్నేషనల్ గాడ్, సృష్టికర్త అయిన దేవుడు. తండ్రి నా కొడుకు అంటాడు ధైర్యంగా, ఈ అబ్బాయి నా కొడుకు అండి అంటాడు. కారణం ఏంటంటే, తాను కన్నాడు కనుక. ఈ సృష్టిని నేను సృష్టించాను అని సృష్టికర్త అయిన దేవుడు చెప్పాడు, బైబిల్ దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వాక్యంలో సృష్టి యావత్తును ఆయన సృష్టించి చాలా మంచిగా ఉందని సంతోషించాడు. అంత మాత్రమే కాదు, 24వ కీర్తన 1వ వాక్యం, భూమియు దాని సంపూర్ణతయు
లోకమును దాని నివాసులను యెహోవావే. ఈ భూమిలో ఉన్న సమస్తం సంపూర్ణత, లోకమును దానిలో ఉన్న నివాసులు మనుషులందరూ ఎవరు? ఆయన చేత సృజించబడిన వారు. ఈ కనబడే సృష్టి ఆయన సృష్టించుకున్న సృష్టి. దేవుడు సృష్టించుకున్న కనుక ఆ దేవుడు చెప్తున్నాడు, నేను సృజించిన సృష్టి ఈ ఆకాశం, భూమి ఆకాశములు, ఈ సర్వనివాసులు. అందుకోసమే 100వ కీర్తనలో మొదటి వాక్యంలో ఉంటుంది, సమస్త దేశములారా ఉత్సాహధ్వని చేయండి, యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. సత్యబాబు బైబిల్ దేవుణ్ణి చాలా హీనంగా మాట్లాడుతున్నాడు. హీనులు హీనంగా మాట్లాడతారు. ఇంటర్నేషనల్ గాడ్, బైబిల్ దేవుడు ఇంటర్నేషనల్ గాడ్. ఏదేదో నోటుకు వచ్చినట్టుగా మాట్లాడడం, తిన్నింటి వాసాలు. ఎవరు నువ్వేమైనా పెట్టావా? తొడ కింద ఎందుకు చేయి పెట్టి ప్రమాణం చేయించుకుంటారు? ఏందో పాపం ఎలర్జీలాగా ఫీల్ అయిపోతున్నాడు. తొడ కింద చేయి పెట్టిన విధానం మరోలా మాట్లాడుతున్నాడు. అంత తేలికైపోయారా ఎదుటి వ్యక్తులు? సత్యబాబు, సత్యనబుల్ నీ సుత్తిబాబు అంటే బాగుంటుంది. ఎందుకంటే గలీజు మాటలు మాట్లాడుతున్నాడు. మంచి వానికి మంచి మాటలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి కామెంటరీ వస్తుంది. అసలు దీనికి సంబంధం ఏంటి? అసలు నీకు ఈ బైబిల్తో నీకే సంబంధం? అసలు ఎవరు నువ్వు అసలు ఈ బైబిల్ గురించి బోధించడానికి? నీకు రైట్స్ ఎవరిచ్చారు? చెప్పమ్మా సత్తి, ఎవరిచ్చారు నీకు ఈ రైట్స్? ఎవరు చెప్పారు? ఎవరిచ్చారు నీకు? ఇది క్రైస్తవుల మర్తగంధం, క్రైస్తవుల యొక్క జీవం, ప్రాణం, జీవాధారం. నీకెవరిచ్చారు రైట్స్ బైబిల్ బోధించడానికి? నీ పని ఏంటి? ఆ పని చూసుకో. ఏం పని నీ పని? ఏం పని లేదా? ఇది పనే. ఇది క్రైస్తవుల మరి ఆరాధించే దేవుని గ్రంథం కదా, ఇది పవిత్ర గ్రంథం కదా. ఈ గ్రంథం నీకు పడనప్పుడు, ఈ బైబిల్ దేవుడు నీకు పడినప్పుడు ఆ దేవునితో నీకేం పని? ఆ బైబిల్తో నీకేం పని? ఎవడిచ్చాడు నీకు రైట్స్? నో వాయిస్. నీ దగ్గర జవాబు లేదు. ఏంటంటే ఒక హీరోలాగా అక్కడ కామెంట్లలో నేను పొగుడుతూ ఉంటే ఆ పొగడతలకి ఉబ్బి ఇక ఏదో సీరియల్ కామెంటరీ ఏదో మా దైవజనులు రోజు విషవాణిలో చెప్పేవారు. మూర్తి అయ్య గారు, జోషి అయ్య గారు చెప్పేవారు. అలాగా వ్యతిరేకంగా బోధించే ఆయన బైబిల్తో నీకేం పని? అసలు క్రైస్తవుల జోలికి నీకెందుకు? ఇప్పుడు బైబిల్ దేవుడు నీకు పడినప్పుడు ఆ దేవునితో నీకేం పని? ఈ బైబిల్ పట్టుకున్నావు, మంచిగా చెప్పు. బైబిల్లో ఉన్న విషయాలు, మంచి విషయాలు చెప్పు. బైబిల్ అంత వ్యతిరేకంగా చెప్తే నేనేమంటారు? తొడ కింద మరి ఆదికాండం 47వ అధ్యాయంలో 29వ వాక్యంలో ఈ యాకోబు గారు తన తొడ కింద యోసేపు గారి చేయి పెట్టి ప్రమాణం చేయించుకున్నాడు. ఆదికాండం 24వ అధ్యాయంలో 2వ వాక్యంలో అబ్రహాం గారు ఎలియాజరు చేత ప్రమాణం చేయించుకుంటాడు. తొడ కింద ప్రమాణం అంటే చేతుల ప్రమాణం కంటే తొడ కింద ప్రమాణం బలమైనది, గంభీరమైనది, శబ్దం చేయడం.
కరువు గురించి తెలియదు, వీడియో చేశావు. వాళ్ళు అడుగు పెట్టే స్థలం దరిద్రం అని. ఇప్పుడు ఒకటి, తిన్నింటి వాసాలు ఎవరింట్లో తిన్నారు వాళ్ళు? ఈ ప్రపంచ దేశం దేవునిది కదా, బైబిల్ దేవుడిది కదా, అన్ని దేశాలు. మరి ఆ అధికారిగా ఎందుకు మరి అక్కడ ఏలుబడి చేస్తున్నాడు రాజుగారు? నాదేం లేదయ్యా, సర్వాధికారం నీదేను, నా ఇంటికి కూడా నీవే అధికారివని అవి చెప్పట్లేదే. కాబట్టి సత్యబాబు, నీవు మంచిగా బోధిస్తే మంచిగా నీకు గౌరవం ఉంటుంది, మంచిగా నిన్ను తలస్తారు. చాలా విషయాలు నేను చెప్పాలని అనుకుంటున్నాను, కానీ ఈ దేవుడు, బైబిల్ దేవుడు ఎవరంటే ఈ విశ్వానికే ఆయన సృష్టికర్త అని తాను చేశాడు కనుక ఈ సృష్టిని తాను చెప్తున్నాడు. నేను సృష్టికర్తను, నేను ఈ సృష్టిని సృజించుకున్న సృష్టికర్తను, ప్రజలు నావారు, అందుకని సమస్త దేశములారా యెహోవాను గురించి ఉత్సహించండి, ఆరాధించండి. యేసు ప్రభుని గురించి కూడా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈరోజు ఈ శ్రేష్టమైన ఈ విషయాలు, క్రైస్తవులమైన మనం, మన దేవుడు ఎవరు? ఈ విశ్వాన్ని సృజించిన సృష్టికర్త, ఆదియు అంతము నేనే అయి ఉన్నాను, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడను. యేసేపు తన తండ్రి తొడ కింద పెట్టాడు, ఎలియాజరు అబ్రహాం గారి తొడ కింద పెట్టాడు. నిన్నేమని పెట్టమన్నాడా? ఏదో ఫీల్ అయిపోతున్నావే, వాడు ఈడు మాట్లాడుతా వాళ్ళని. ఎవరిచ్చారు నీకు ఈ రైట్స్? ఎవరు ఇచ్చారు అసలు? ఏం చదువుకున్నావు నువ్వు అసలు? బైబిల్తో నీకేం పని? బట్టి యూనివర్సిటీలో చదువుకోవాలి. బైబిల్ గురించి బోధించాలి అంటే దీనికి యూనివర్సిటీ ఉంటుంది. యూనివర్సిటీలో చదువుకొని సర్టిఫికేట్స్ తీసుకొని బోధించాలి. చేసావా ఏమైనా? బైబిల్ బోధించడానికి యూనివర్సిటీలో ఏమైనా సర్టిఫికేట్ తీసుకున్నావా? ఇక ఆపోయా నీ సోది. నెక్స్ట్ నిర్గమకాండం ప్రారంభిస్తాను. ఏంటి నువ్వు చెప్పేది? నిర్గమకాండం ఏం బోధిస్తావు? కాబట్టి ఏదో మౌనంగా ఉన్నారు క్రైస్తవులు ఎవరో తెలుసు కదా, నిద్రించిన సింహాలు. మరి జాగ్రత్తగా నువ్వేదో నీ భక్తి, ఎవరితో నువ్వు భక్తి చేస్తున్నావు ఆ దేవుని గురించి చెప్పు. ఎవరికి దండం పెడుతున్నావో, దండం పెట్టి ప్రార్థనలు చేస్తున్నావో, దండం పెట్టి నీ దేవుని ఆ దేవుని గురించి చెప్పు. బైబిల్ జోలికి రాకూడదు. ఇది క్రైస్తవుల మనోభావాలతో కూడిన విషయం. కాబట్టి రోజు రోజుకి ఏదో ఒకటి సమస్య తీసుకొచ్చి వీడియోలు చేయడం, అది బతుకు తెరువు, అది తప్పు కదా. ఒక మతాన్ని గురించి మరొక మతస్థులు, క్రైస్తవులు అలా ఎప్పుడు చేయరు. క్రీస్తు గురించి ప్రకటిస్తారు. క్రైస్తవ బోధకులు ప్రభుని గురించి ప్రకటిస్తారు. ప్రభువారి యొక్క ఔన్నత్యం, ప్రభువారి యొక్క ఉన్నతమైన గుణ లక్షణాలు అవే చెప్తారు. కాబట్టి నీ దేవుని గురించి నువ్వు చెప్పు. కాబట్టి ఈరోజు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే కుక్కలు నీ కుక్కలు కనబడుతున్నారా? అనొచ్చే మాటలాగా. ఇప్పుడు ఒక ఎదుటి వ్యక్తిని మీ ఇంటి దగ్గర ఎదుటి వ్యక్తి ఉన్నాడు అంటావా? నువ్వు ఏదో పెట్టావు, ఆయన తిన్నాడు అంటావా? కాబట్టి బైబిల్లో ఉన్న భక్తులను కుక్కలతో పోల్చి మాట్లాడడం తప్పు కదా. తప్పు అనిపించట్లేదా? క్రైస్తవుల జోలికి రాకూడదు. ఎవరు ఏ మతాన్ని గురించి తప్పుగా మాట్లాడకూడదు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ ఒకరి మతాన్ని గురించి ఒకరు గౌరవించుకోవాలి.
ఒకరికొకరు మనం అన్నదమ్ములుగా ఉండాలి, ఒకరికొకరు మనం ప్రేమ కలిగి ఉండాలి. ఇండియాలో అలాగే ఉంటారు. కానీ కొంతమంది మతోన్మాతులు, ఇప్పుడు క్రైస్తవులు ఎవరికన్నా హాని చేస్తారా? హానికరులు కారు కదా. ప్రేమ చూపుతారు వారు. బూతు మాటలు కానీ, గాయపరిచే మాటలు కానీ, అమర్యాదగా ప్రవర్తించడం కానీ. ఇప్పుడు మీరు ఏదేదో మాట్లాడేశారు ఇందాక, ఆ తొడ కింద పెట్టే ఆ పదాల్లో నిత్యమైన పదాలు పలికారు. అది క్రైస్తవులు ఎవరు పలకరు అట్లాగా. క్రైస్తవ బోధకులు ఎవరు పలకరు. కాబట్టి సతీబాబు, ఇప్పటివరకు నేను గారు అని గౌరవించాను, ఇక్కడ రాగానే నా మనసు కష్టమైంది, పేరుతోనే పిలుస్తున్నాను. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే కుక్కలు వీళ్ళు. కుక్కలు అంటావా? వాళ్ళు ఎవరనుకుంటున్నావు? భక్తులయ్యా, దేవుని కొరకు జీవించిన భక్తులు వారు. యాకోబు గారు కానీ, యోసేపు గారు కానీ, అబ్రహం గారు కానీ. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే కుక్కలు అన్న మాట ఎంత నేరం కదా. అది నేరం అనిపించట్లేదా? ఒక క్రైస్తవ బోధకునిగా ఒకరి మతాల గురించి ఒకరు చిన్నతనంగా మాట్లాడకూడదు. మనం ఒకరికొకరం అన్నదమ్ములుగా ప్రేమ కలిగి మాట్లాడుకోవాలి. అక్కడ నీకు అర్థం కాకపోతే అడిగి తెలుసుకుంటే మంచిది. అడగవు, నీకు ఇష్టం వచ్చింది ఏదో తోచి మీడియాలో పెట్టేస్తే విన్నవారికి ఏమనిపిస్తుంది? నేను సరి చేసేవాళ్ళు లేరనే. సత్యబాబు, కాస్త వయస్సుకు తగినట్టుగా మాట్లాడాలి కదా. ఏవేవో మాట్లాడేస్తున్నావు. ఆ తొడ కింద చేయి పెట్టిన దాన్ని బట్టి ఏవో మాట్లాడేసావు. నీ హృదయంలో ఉన్న గలీజు, నీ హృదయంలో ఉన్న ఆ యొక్క బురద వంటి ఆ నీచమైన దుర్వాసనతో కూడిన ఆ మాటలు, చండాలపు మాటలు నీ నోట ఎందుకు వస్తున్నాయి? కాబట్టి మంచి వారికి మంచి మాటలు వస్తాయి, మంచి వారికి శ్రేష్టమైన విషయాలు వస్తాయి. హృదయం నిన్ను దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఏమేమో వాగేసావు. ఆ వీడియో విన్నాను నేను. ఇష్టానుసారంగా అలాగా క్రైస్తవుల్ని యేసు అని సంబోధించడం, బైబిల్ దేవుడు అనడం. కాబట్టి అది మానుకుంటే మంచిది. ఎందుకంటే మనం మనుషులం కనుక మానవత్వం కలిగి ప్రేమ కలిగి ఉండాలి తప్ప ఏదో బైబిల్ పండితుడిలాగా ఇలా నిలబడి ఏదో క్రైస్తవులకు బోధించే మంచి బోధకుడిలాగా కనబడి బైబిల్ దేవుని తిడతావా? బైబిల్ ఉన్న భక్తులను తిడతావా? ఆ రైట్స్ ఎక్కడ సంపాదించావు? అథారిటీ నీకు ఎవరు ఇచ్చారు? మేము బైబిల్ కళాశాలకి వెళ్ళాం. ఆ కళాశాలలో మాకు విద్య నేర్పించిన గురువులు మరియు నేర్చుకున్నాం, మాకు సర్టిఫికేట్స్ ఉన్నాయి. నీకు ఏమున్నాయి? బైబిల్కు విరుద్ధంగా బోధించడానికి అదేమన్నా కళాశాల ఉందా? అలా విరోధంగా బోధించమని ఏమన్నా కళాశాలలో చదివి వచ్చిన సర్టిఫికేట్ ఉందా? కాబట్టి నోటిని మనం కాపాడుకుంటే ఒళ్ళు బాగుంటుంది. నోటిని కాపాడుకుంటే ఊరంతా మన గురించి మంచిగా చెప్తారు. మన ఆత్మీయ జీవితం తిన్నది ఒంటికి పడుతుంది. ఇతరులకు మనం ఆ వయసు తగినట్టుగా పెద్దవారిని గౌరవిస్తారు. మరి వయసుకి పెద్దవాడివి సహజంగా ఇప్పుడు సేవకి వెళ్ళావు, వచ్చి ఏదో పని చేసుకోవాలి. కానీ బైబిల్కి వ్యతిరేకంగా బోధించే పని పెట్టుకుంటే సరే, నీకేమైనా రైట్స్ ఉన్నాయా అడుగుతున్నాను. అలా బోధించమని ఏమైనా యూనివర్సిటీలోకి వెళ్ళి ఏమన్నా సర్టిఫికేట్ సంపాదించావా సత్యబాబు?
కాబట్టి చేయకండి, ఆపండి, అంతటితో ఆపితే మంచిది. ముందుకు వెళితే నీకే నష్టం. కాబట్టి ఇంతటితో నేను ఆగుతున్నాను. ఎందుకంటే హెచ్చరిక, ఒకరికొకరు మనం మంచిగా హెచ్చరిక చేసుకుంటే మంచిదే నా ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. భక్తులను పట్టుకొని కుక్కలని, భక్తులను పట్టుకొని తిన్నింటి వాసాలు ఎక్కేశారు. దేవుడు ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్ళి ఉన్నత శిఖరాన ఆ దేశానికి అధినేతగా దేవుడు హెచ్చించినాడు. వాళ్ళు శబ్దాలు చేసుకుంటారు, అది వాళ్ళ సాంప్రదాయం, అది వాళ్ళ ఆచారం. మరి బైబిల్ దేవుడు అంటే ప్రపంచ దేవుడు, ఆయన ఈ విశ్వానికి సృష్టికర్త. కాబట్టి ఒకరికొకరం సరి చేసుకుంటే మంచిది అన్న ఉద్దేశం, మరొకటేం కాదు. మరొక వీడియోలో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వందనాలు.